కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ ఉండబోతుంది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. గ్రామ సభలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో జాబితా ప్రదర్శించిన తర్వాతే ఆమోదం పొందుతుంది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారన్నది ప్రజల్లో కొంత అయోమయం నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రేషన్ కార్డుల అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేబినెట్ సబ్ కమిటీకి జనవరి 4వ తేదీన ఆమోదం లభించింది. నిశితంగా పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కొత్త రేషన్ కార్డు జారీకి అర్హుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్లకు ఈ మొత్తం ప్రక్రియను బాధ్యులను ప్రభుత్వం చేసింది. ఇక ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదించనున్నారు. ఆహార భద్రత కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చడంతో తొలగింపు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అర్హత కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త ఆహార భద్రత కార్డు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించబోతున్నారు. ఇక మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, రెవెన్యూ పర్యవేక్షకులుగా ఉంటారు. ముసాయిదా జాబితాను గ్రామసభ లేదా వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. అలాగే గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల జాబితాను మండల లేదా మున్సిపల్ స్థాయిలో వచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ లేదా జిహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్కు పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్కు పంపాలి, సిసిఎస్కు. ఇక ఈ ఫైనల్ జాబితా ప్రకారం సిసిఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత కార్డులో సభ్యుల చేర్పులతో పాటు తొలగింపులు కూడా చేయాలి. సో ఈ రకంగా మొత్తం ప్రక్రియ ఉండబోతుంది. సో మొత్తం మీద ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం అయితే విధి విధానాలు తయారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు లేదా జిహెచ్ఎంసీ కమిషనర్లు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపాల్సిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మండల, ఇక మున్సిపల్ స్థాయిలో, దాంతోపాటు చివరిగా జిల్లా స్థాయిలో ఇవన్నీ కూడా ఈ రకంగా మానిటరింగ్ ఉంటుంది. సో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే జారీ చేయబోతుంది. మా సీనియర్ కొలీగ్ మధు జైనవుతారు. మధు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఏ రకమైనటువంటి ప్రక్రియ ఉండబోతుంది? మొత్తానికి కొత్త రేషన్ కార్డులకి సుగమం అవుతా ఉంది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు విధించడం జరిగింది, విధి విధానాలు రూపొందించారు. అసలు ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, ఈసారి ఇచ్చేటువంటి రేషన్ కార్డులు ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన ఒక విధి విధానాలు ఖరారు చేసుకోవడం జరిగింది. జిల్లాల్లో అయితే కలెక్టర్లు, జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ కమిషనర్లకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. వీరు పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే అర్హుల జాబితా ఉందో దాంట్లో వీరు అర్హులు అని తెలిస్తే వారి లాగిన్ ద్వారా మాత్రమే ఇది ఆన్లైన్ గా అప్లోడ్ అవుతుంది. దాని ద్వారా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి ఈ కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్స్ వాటిని సెండ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి చూద్దాం. అసలు కులగణన మొన్న జరిగినటువంటి కులగణన ప్రకారం డీటెయిల్స్ అర్హులు ఎవరు కాదు అనేటువంటిది కొన్ని డీటెయిల్స్ రూపొందించడం జరిగింది. పూర్తి వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగిన తర్వాత అవసరమైనటువంటి సవరణలు, అక్కడే అర్హులైనటువంటి కుటుంబాల జాబితా, ఈ మార్గదర్శకాలను విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఎవరు అర్హులు అనేటువంటి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ లో ఒక కుటుంబానికి సంబంధించి గ్రామ స్థాయిలో 2.5 ఎకరాల కంటే ఎక్కువగా అంటే మాగాని తడి వరి వేసేటువంటి కానీ తడి పొలం, వరి పొలం ఉన్నటువంటి వారు ఉంటే వారు అర్హులు కాదు. 5 ఎకరాలకు సంబంధించినటువంటి పై ఎవరున్నా కూడా అర్హులు కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా చేశారు మెట్టతో కలుపుకొని. తర్వాత ప్రభుత్వ
ప్రైవేట్ కి సంబంధించినటువంటి కంపెనీలలో అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వంలోనే, తర్వాత ఎవరు కూడా ఉద్యోగులై ఉండకూడదు, వారికి ఈ రేషన్ కార్డు అర్హులు కాదు. తర్వాత డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి వారికి కూడా రేషన్ కార్డు తీసుకునేటువంటి అర్హత లేదు. రైస్, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ బంకులు, బోర్వెల్ మిషన్స్, దుకాణాలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ దుకాణ యజమానులకు ఈ రేషన్ కార్డుకి అర్హులు కాదు అంటూ దీంట్లో నిబంధనలు విధించడం జరిగింది. ప్రభుత్వ పింఛనుదారులు, ప్రధానంగా ఆల్రెడీ గతంలో ప్రభుత్వం ఉద్యోగులై ఉండి ఇప్పుడు పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళు, స్వాతంత్ర సమరయోధుల కింద పింఛన్ తీసుకున్నటువంటి వారు కానీ ఎవరు తీసుకుంటున్నారో వారు కూడా అర్హులు కాదు దీనికి. తర్వాత ఎవరికైతే 4-వీలర్ కారు ఉంటుందో వారు అర్హులు కాదు రేషన్ కార్డు తీసుకోవడానికి. క్షేత్రస్థాయిలో విలాసవంతమైన ఒకవేళ జీవితం ఉంటే, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా, టీవీ ఉన్నా, కారు ఉన్నా, సొంత ఇల్లు అయి ఉన్నా కూడా వారికి కూడా అర్హత, అంటే విలాసవంతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ ఆస్తులు కనిపిస్తే వారు కూడా ఈ రేషన్ కార్డుకి అర్హులు కాదు. మొన్న జరిగినటువంటి కులగణన సందర్భంగా అధికారులు డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. దీని ప్రకారమే ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని, అంటే ఈ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి, గ్రామంలో ఆల్రెడీ ఒక కార్డు పైన ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ హైదరాబాద్ కానీ ఇంకా నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తూ ఇక్కడ సపరేట్ ఫ్యామిలీ ఉండి వారు ఇక్కడ రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే అట్లా వారు కూడా అర్హులు కాదు. అక్కడ కార్డులో పేరున్న డీటెయిల్స్ ఆన్లైన్ లో తెలిసిపోతుంది, ఇక్కడ వారికి కార్డు రాదు. ఒకవేళ అటు వద్దనుకుంటే గ్రామ స్థాయిలో అక్కడ పేరును వదులుకుంటే వీరు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పేరు నమోదు చేసుకొని ఇక్కడ కార్డు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో పకడ్బందీగా ఒక వ్యక్తి ఒక రేషన్ కార్డులో ఒకేసారి ఉండేలా, గ్రామాల్లో నగరాల్లో ఉండకుండా, రెండు చోట్ల ఉండకుండా నిబంధనలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ నిబంధనలతో ముందుకు వెళ్తా ఉంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ కి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. సివిల్ సప్లైకి ఇటు కలెక్టర్లు గ్రామస్థ జిల్లాల నుంచి, ఇటు జిహెచ్ఎంసీ కమిషన్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. సో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం విడుదల చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితా సిద్ధం చేసి గ్రామ సభలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లో జాబితా ప్రదర్శించిన తర్వాతే ఆమోదిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండబోతుంది. సో జనవరి 26న కొత్త రేషన్ కార్డులు దక్కబోతున్నాయి. కెన్ యూ బిలీవ్, ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.